హలో గాయ్స్ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి సిల్క్టెడ్ బ్యాంగిల్స్ క్లాస్ 13 అండి. ఈ క్లాస్ 13లో 1 కట్ బ్యాంగిల్ మీద 3D డిజైన్స్ నేర్పిస్తాను. యాక్చువల్లీ నేను మీకు 2 కట్ మీద 3D డిజైన్స్ చాలా వేసి చూపించానండి. అవే కొద్దిగా ఎక్స్టాండ్ చేసి కుందన్స్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని ఇలా 1 కట్ బ్యాంగిల్ మీద కూడా వేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అందుకే మీకు హెవీగా ఉన్న అండ్ మీకు కష్టమైన 2 డిజైన్స్ ఈజీగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్ అండి. ఈ మధ్య చాలామంది 1 కట్ బ్యాంగిల్ మీద మొత్తం రోజెస్ ఫ్లవర్ తోటి హెవీ కడా బ్యాంగిల్ చేస్తున్నారు కదా, దానికోసం సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను వైట్గా అంటించుకొని హాఫ్ మూన్ కుందన్స్ అంటించాను. ఇక్కడ నా దగ్గర కలర్స్ లేవండి, అందుకే నేను ఇవి నార్మల్ గ్లాస్ కుందన్సే పెట్టేస్తున్నా. ఫస్ట్ డిజైన్ వచ్చేసి 3D రోజ్ అండి. సో దీనికి హాఫ్ మూన్ కుందన్స్ కావాలి, నా దగ్గర కలర్స్లో లేవు, సో నేను ఇవే వాడుతున్నాను. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి నార్మల్గానే ఇట్లా పెట్టేసేయాలి, నార్మల్గా వీడియోలో చూపించినట్టు. సెకండ్ లేయర్ వచ్చేసి 2 కుందన్స్ ఉంటాయి కదండి, మధ్యలో హాఫ్ మూన్ పెట్టాలి. అంటే 2 కుందన్స్ మధ్యలో ఒక హాఫ్ మూన్ పెట్టాలి. అలా ఒకటి తగ్గించుకుంటూ మొత్తం పూర్తి చేసేయాలి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది నా వాయిస్ ఓవర్ కన్నా కూడా. యాక్చువల్లీ ఇక్కడ రోజ్ ఫ్లవర్ చేసేటప్పుడు మా పాప బాగా సతాయించిందండి, అందుకే నేను క్లారిటీగా ఇవ్వలేకపోయినా మీకు. సో ఈ డిజైనే నేను 1 కట్ బ్యాంగిల్ మీద కూడా వేసి చూపించాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. మీకు ఇక్కడ అర్థమవుతూ ఓకే, అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో వీడియోలో చూడండి, 2 కుందన్స్ మధ్యలో ఒక కుందన్ రావాలి, 2 కుందన్స్ మధ్యలో ఒక కుందన్స్. అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క కుందన్ని తగ్గించుకుంటూ రావాలి. అట్లా చేస్తే రోజెస్ చాలా బాగా అనిపిస్తాయి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే హాఫ్ మూన్ కుందన్స్ ఫస్ట్లో ఫ్లాట్గా పెట్టేస్తారు కదా, ఫస్ట్ లేయర్ ఆఫ్ కుందన్స్. సో సెకండ్ లేయర్ ఆఫ్ కుందన్ నుంచి ఇట్లా నిలువుగా పెట్టాలి, ఇట్లా హాఫ్ మూన్స్ తలకిందులుగా ఉన్నట్టు పెట్టాలి. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి, నేను ఇంకా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో సెకండ్ డిజైన్ వచ్చేసి 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నా అండి. ఈ డిజైన్ వచ్చేసి మీకు విజువల్గా ఇట్లా 3D ఎఫెక్ట్ని కలిగిస్తుంది. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ ఇలా నార్మల్గానే అంటించుకోవాలి. సెకండ్ లేయర్కి మీరు కంపల్సరీ B7000 గ్లూనే వాడండి, వైట్ గ్లూ వాడకండి. ఇంకొకటి ఇవి మీకు బాగా గ్లూ పెట్టడం వల్ల అంత నీట్గా కనిపిస్తలేవు. సో నేను లాస్ట్లో మీకు ఆరిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది లాస్ట్లో నేను వీడియో పెడతాను, చూడండి. చాలా బాగా వచ్చినాయండి. సో అలా నిలువుగా పెట్టుకోండి సెకండ్ లేయర్ ఆఫ్ కుందన్స్. ఇక్కడ నేను 1 లేయర్ ఆఫ్ కుందన్స్ పైనే ఇంకో కుందన్ నిలువుగా అంటించుకుంటున్నా. లేదు మాకు ఇంకో లేయర్ ఎక్స్ట్రా కావాలంటే మీరు ఫస్ట్ లేయర్ కింద ఇంకో లేయర్ అలాగనే అంటించుకొని దాని తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుందన్స్ అంటించుకోవచ్చు, అంటే నిలువుగా ఒక ఫ్లవర్ లాగా. ఒక టిప్ చెప్తానండి, చాలా మందికి గ్లూ అంటే B7000 గ్లూ కొద్దిగా లూజ్గా ఉంటుంది కదా, అంటిన తర్వాత పడిపోతున్నాయి అనుకుంటే 1 మినిట్ ఆగండి. 1 మినిట్ ఆగిన తర్వాత కొద్దిగా థిక్ అయ్యిద్ది, అప్పుడు అంటిస్తే యాజ్ ఈజ్గా కూర్చుంటాయి అవి. సో మధ్యలో నేను ఒక గ్రీన్ కలర్ 5mm స్టోన్ అంటించాను. సో ఇక్కడ ఇంకో టిప్ చెప్తున్నా. సో మొత్తం మీరు ఇలా రోజ్ ఫ్లవరే వేసుకుంటున్నారు మొత్తం బ్యాంగిల్, ఆర్ ఇలా ఇక్కడ నేను పింక్ ఫ్లవర్ చూపించాను అది వేసుకుంటున్నారంటే ఇలా మిడిల్లో గ్యాప్ ఉంటుంది ఫ్లవర్కి మధ్య. సో మీరు ఇలా 12K కుందన్స్, డ్రాప్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్ మీ డిజైన్ని బట్టి ఏదైనా ఫీల్ చేసేయాలి. అలాగే ఖాళీ వదిలేయకూడదు, మీకు మైండ్లో వచ్చిన డిజైన్ తోటి ఫీల్ చేయండి. ఇప్పుడు గమ్ ఆరిన తర్వాత ఫైనల్ లుక్ చూసేయండి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. గమ్ ఆరిన తర్వాత ఫ్లవర్ కూడా చూడండి ఇట్లా లోపల నుంచి పైకి విచ్చుకున్నట్టు ఎంత నీట్గా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో న్యాచురల్ సన్లైట్లో షూట్ చేశానండి, ఏం ఎఫెక్ట్స్ పెట్టలేదు. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.